ఆగమంటుంటే చెప్పేది నీకే. ఆగు. తమ్ముడు పట్టుకో, వాడిని వదలొద్దు. పట్టుకో త్వరగా పట్టుకో, ఆ పగ్గును వదలొద్దు. ఎంతవరకు వెళ్తావు తమ్ముడు? మనం ఖచ్చితంగా పట్టుకుంటాం. బదులుగా 12 లక్షలు టామీ దగ్గర నుంచి తీసుకుందాం. అమ్మయ్యా, మనం తప్పించుకున్నాం. జస్ట్ మిస్, లేదంటే అయిపోయిండే వాళ్ళం. ఇంకో బండి వస్తుంది. అలా చూడు తమ్ముడు, పగ్గు గుంగురు బాని పరిగెడుతున్నాడు. ఆగో. మేడం కోసం తయారు చేసిన సర్ప్రైజ్ కేక్ రెడీ అయ్యింది. చూసి వెళ్ళడం తెలీదా? అరే, ఈ పగ్గు చాలా అందంగా ఉంది. ఈ అందమైన పగ్గుకి యజమాని ఎవరో తెలియడం లేదే. దారి తప్పి వచ్చినట్టుగా అనిపిస్తున్నాడు. బాగా డబ్బున్న వాళ్ళ పగ్గు అనుకుంటా. మెడలో బంగారం బెల్ట్ వేశారు, అనుమానమా? వీడిని ఇక్కడ వదిలేసి వెళ్ళడం అంత మంచిది కాదు. ఈ బంగారపు బెల్ట్ కోసం ఎవరైనా కిడ్నాప్ చేయొచ్చు. మనం వీడిని ఇంటికి తీసుకెళ్లిపోదాం. మేడం ఎలాగైనా వానని కనిపెడతారు. పగ్గు ఎస్కేప్ అయ్యాడు. తమ్ముడు, మనం వాళ్ళని ఫాలో చేస్తూ వెళదాం, వదలకూడదు. అయితే ఎందుకు వెయిట్ చేయాలి? తుఫాన్ లో వెళ్ళే మన బండితే. తుఫాన్! తుఫాన్! పేరుకు మాత్రమే ఇది తుఫాన్, కానీ ఎప్పుడు ఏదో ఒక ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడితే ఎక్కువ మాట్లాడానంటావు. ఈ పాత బండి అమ్మేసి కొత్త బండి కొనుక్కోమని చెప్పాను కదా. వీల్లేదు. ఈలోగా ఎక్కడికి వెళ్ళారు? నాకు తెలిసి లెఫ్ట్ కట్ చేసి ఉంటారు. అయితే మనం రైట్ సైడ్ వెళ్దాం. ఇప్పుడు నేనేదైనా మాట్లాడుతూ ఓవర్గా మాట్లాడానంటావు. లెఫ్ట్ కి వెళ్ళో. కాదు, ఇదిగో. అయితే తిన్నగా వెళ్ళో. ఓహో, ఇది కరెక్ట్. అరే రే, మళ్ళీ ఇబ్బంది పెడుతోందే. వాడికి ఆకలిస్తుంది అనుకుంటాను. నేను వాడి కోసం పాలు తీసుకొస్తాను. నిన్న రాత్రి నుంచి కోటీశ్వరుడైన శాంతిలాల్ కనిపించట్లేదు. టామీ ప్రియమైన శాంతిలాల్, వీడిని కొంచెం జాగ్రత్తగా చూడండి. వీడి పేరే శాంతిలాల్. వీడి మెడకి బంగారంతో ఒక బెల్ట్ ఉంటుంది.
ఏంటి శాంతిలాల్ ఎవరికి దొరికినా సరే వెంటనే టామీకి కాల్ చేయండి. స్క్రీన్ లో కనిపిస్తున్న ఈ నంబర్ కి వెంటనే కాల్ చేయండి. ఈ కాల్ మీకు ఫ్రీ. టామీ ఇప్పుడు మన దగ్గరే ఉన్నాడు కదా. టామీ కాదు, శాంతిలాల్. టామీ వాళ్ళ ఓనర్ పేరు. మీకేమైనా అనుమానమా? నేను ఆయనకి ఫోన్ చేసి వెంటనే ఇక్కడికి రమ్మంటాను. శాంతిలాల్ ఏమైపోయాడు? అదిగో అక్కడ ఉన్నాడు. అరే త్వరగా వాడిని పట్టుకోండి, పట్టుకోండి. శాంతిలాల్ ఆగు. బయటికి వచ్చామంటే దెబ్బలు పడతాయి. లోపలికి పద. ఓకే మిస్టర్ టామీ, మనం వెంటనే కలుద్దాం. అరే మీ అందరికి ఏమైంది? వీడిని పట్టుకునేసరికి మా తల ప్రాణం తోకొచ్చింది. మిస్టర్ టామీకి ఫోన్ చేసి చెప్పావా? అవును, ఆయన ఇల్లు ఇక్కడికి చాలా దూరం, గంటలో వస్తానన్నారు. ఓ గంటలో వీడు మన బెండ్ తీసేలా ఉన్నాడు. ఈ చిన్న పగ్గుని చూసుకోవడం తెలీదా? నేను తీసుకెళ్లి నా రూమ్ లో ఆడిస్తాను, మీరు ఇక్కడే ఉండండి. సారా బంగారం, ఇప్పుడు మన ఇద్దరం కలిసి నిద్రపోద్దాం. Butterfly, butterfly. అంతలోనే ఎక్కడికి వెళ్ళాడు? హనీ, పప్పట్, జోర్దార్. ఏమైంది? శాంతిలాల్ కనిపించడం లేదు. ఏంటి? అరే మిస్టర్ టామీకి మనం ఏం జవాబు చెబుతాం? రండి మనం వెళ్ళి వెతుకుదాం. అదిగో అక్కడ ఉన్నాడు. త్వరగా వెళ్ళి శాంతిలాల్ని పట్టుకోవాలి. ఎటువైపు వెళ్ళాడు? పదండి మనం అటువైపు వెతుకుదాం. బహుశా వాళ్ళ పగ్గును తీసుకొని ఇటువైపే వెళ్ళుంటారు. ఓకే. ఆ. అదుగో అక్కడుంది పక్కో, త్వరగా వెళ్ళా. గార్డెన్కి వెళ్ళి చూద్దాం, పదండి త్వరగా వెళదాం. అరే ఈ శాంతిలాల్ ఎక్కడున్నాడు? ఇక్కడే ఎక్కడో ఉంటాడు, అన్ని చోట్ల వెతకండి. శాంతిలాల్ని కనిపెట్టే లోపు మన పని అయిపోయేలా ఉంది. అదుగో అక్కడున్నాడు, అది బంగారంతో చేసిన బెల్టో. నేను చెప్పేది విను, త్వరగా వెళ్ళి పట్టుకో. అరే నన్ను కాదు, త్వరగా వెళ్ళి పగ్గును పట్టుకో. ఓకే. శాంతిలాల్ దొరికేశాడు. శాంతిలాల్, అక్కడే ఆగు. శాంతిలాల్! శాంతిలాల్ ఇప్పుడు చెట్టు మీద ఉన్నాడు. ఆ, అరే ఇలా జరిగిందే. ఎంత పని చేసావు? మొహం పగిలిపోయింది. ఇది చిన్నపిల్లలు ఆడుకునే చోటు. సారీ. నేను వెళ్ళి శాంతిలాల్ని తీసుకొస్తాను. ఇదిగో నేను వస్తున్నాను. వచ్చేసాను. రా కిందకొచ్చాయి. పైన కూర్చుని ఉన్నావా? కిందకి రా, నా నుంచి నువ్వు తప్పించుకోలేవో. అరే అరే ఏంటిది? శాంతిలాల్ త్వరగా పట్టుకో. నేను శాంతిలాల్ని ఖచ్చితంగా పట్టుకుంటాను, కానీ నన్నెవరు పట్టుకుంటారు?
శాంతిలాల్ ఆ ట్రక్ లో పడిపోయాడు. త్వరగా రండి. అరే నన్నే తోసేస్తావా? నేను నిన్ను ఊరికే వదిలిపెట్టను. జింజినక జన్. అరే ఏంటిదే? ఇప్పుడు నేను ఏదైనా అంటే ఓవర్గా మాట్లాడుతున్నానంటావు. వెళ్ళి పట్టుకో. అది ముందే చెప్పొచ్చు కదా, మనం వాడిని ముందే పట్టుకుని వాళ్ళం. ఏయ్ ఆ ట్రక్ వెళ్ళిపోతుంది, అనుమానమా? ఫాలో చేయండి. మనం ఎలా ఫాలో చేయగలం? ఫాలో చేయడానికి మన దగ్గర బండి లేదు కదా. ఓ, 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 ఓ. తుఫాన్. బండి దొరికింది. అందరూ రండి, త్వరగా రండి. నా స్కూటర్ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారు? ఆగండి. బండి ఎలా స్టార్ట్ అయింది? నేను ఇప్పుడు ఏదైనా చెప్తే ఓవర్గా మాట్లాడుతున్నానంటావు. తుఫాన్ మనం స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవ్వదు, కానీ వాళ్ళు స్టార్ట్ చేస్తే ఎలా స్టార్ట్ అయ్యింది? తమ్ముడు, వాళ్ళు మన బండి తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు మనం వాళ్ళని ఎలా ఫాలో అవ్వాలి? చెప్పా. త్వరగా తాడు పట్టుకో. కొంచెం త్వరగా వెళ్ళావు. ఇది స్కూటర్, ప్లేన్ కాదు. నేను తోలుతాను. జాగ్రత్త, ఎదురుగుండా బళ్ళొస్తున్నాయి. జాగ్రత్త హనీ, మనం దగ్గరికి వచ్చేసాం. శభాష్. మనం కూడా వచ్చేసాం. అరే సైడ్ కారు ఊడిపోయింది. ఒరే కారుకుంటే అన్ని విడివిడి భాగాలు అలాగే ఊడిపోయాయి. ఒరే ఊడిపోయాయి. ఏ మాటలు కట్టిపెట్టావు, మనం సైడ్ కార్లో ఇరుక్కుపోయాం. అరే పప్పెట సైడ్ కార్లో ఉన్నాడు. కాపాడండి, నన్ను కాపాడండి. నేను ఎలా కిందకి దిగాలి? ఇలా చూడు, ఎగురుకుంటూ వచ్చాయి. ఓ అవును కదా, నేను ఆ విషయాన్ని మర్చిపోయాను. నేను బాగా ఎగురుతాను కదా. మనం తప్పించుకోలేమనుకుంటాను. అరే మనల్ని ఎవరు కాపాడతారు? ఎవరు కాపాడతారు? తప్పించుకున్నాం మనిద్దరం. మనం బతకం అనుకున్నాను, కానీ బతికాం. హనీ, లెఫ్ట్ కట్ చేయి, లెఫ్ట్. తమ్ముడు లెఫ్ట్ కట్ చేయి. మాట్లాడితే మాట్లాడానంటావు. ఇది సైడ్ కారు, దీనికి స్టీరింగ్ లేదు. హనీ, ఈ సైడ్ కాదు, ఆ సైడ్కి వెళ్ళు. కాపాడండి, కాపాడండి. జింజినక జన్. ఏ ఇక చాలా ఆపుతావా? నీ జింజినక జన్. నేను ఏదైనా మాట్లాడితే ఎక్కువ మాట్లాడానంటావు. ఏదో ఒకటి చెప్పు. ఇలా చూడు, త్వరగా ఏదో ఒకటి చెప్పు. నీకు బైక్ తోడడం కూడా రావట్లేదు. మా బండిని దొంగిలించి మమ్మల్ని అంటున్నావా? నువ్వు నా తుఫాన్ని తీసుకొచ్చావు. తుఫాన్ని తీసుకుని ఎవరైనా పరిగెత్తగలరా? తుఫానే అందరినీ పరిగెత్తిస్తుంది, అర్థం చేసుకో. తుఫాన్ అంటే నా స్కూటర్ పేరు. నీ పైన కేసు పెడతాను, నిన్ను ఊరికే వదలను. సారీ సార్, ఒక ఎమర్జెన్సీ, అందుకనే. అప్పుడు మా ఎమర్జెన్సీకి మేమేం చెయ్యాలి? ఒకవేళ మాకు ఏదైనా జరుగుంటే మేము హాస్పిటల్కి వెళ్ళి ఉండేవాళ్ళం, అక్కడ ఎమర్జెన్సీ వార్డులో ఉండేవాళ్ళం. సార్, మేము ఒక ముఖ్యమైన మనిషి కోసం వెతుకుతున్నాం. మేము కూడా ఒకరిని వెతుకుతున్నాం. తుఫాన్ అనే బండి సాయం లేకుంటే మాకు ఎంత కష్టంగా ఉంటుందో తెలుస్తుంది. పెద్దోడా, ఇప్పుడు అందరినీ క్షమించి వదిలేద్దాం. ఇప్పుడు త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళాలి. నేను వాళ్ళని క్షమించను. ఒరే దద్దమ్మ, ఆ పగ్గని నేను చూసేశాను. ఇక్కడి నుంచి వెళ్దాం. వెళ్ళిపోండి, నేను మిమ్మల్ని క్షమించి వదిలేశాను. వెళ్ళండి. ఆ ట్రక్ ఎక్కుదాం. శాంతిలాల్ ఎక్కడా? దొరికాడు. అది పగ్గు కాదు, మామిడి పండు. ఇది పగ్గని నేనెప్పుడు చెప్పాను? వావ్, ఈ మామిడికాయ చాలా రుచిగా ఉంటుంది. ఏ తిండిపోతూ మనం వెతుక్కుంటూ వచ్చింది పగ్గు కోసమే, మామిడి పండు కోసం కాదు. బయలుదేరు. ఇక్కడ లేడే. ట్రక్ లోనే ఉన్నాడు. దిగి పక్కన ఎక్కడికైనా వెళ్ళాడేమో.
శాంతిలాల్ ఎక్కడున్నాడా అని నేను ఎగురుకుంటూ వెళ్ళి వెతుకుతాను. పట్టుకో త్వరగా, దొరికాడు. దొరికాడు. ఏ, పట్టుకో. ఏయ్, అబ్బ. అదిగో అక్కడున్నాడు, పద పట్టుకుందాం. జింగినక జింగినక జింగ్, మేము నిన్ను పట్టుకోకుండా వదలము. ఫ్రూట్ ని చూడడానికి వచ్చారా? ఫ్రూట్ దొంగలం కాము, మేము వేరే రకం. నేను ఇప్పుడు ఏదైనా మాట్లాడితే ఎక్కువ మాట్లాడానంటావు. అసలు నీకు విషయం తెలియడం లేదు. ఒక విషయం అర్థమయ్యేలా చెప్తే అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. అర్థం కాదు నటించకూడదు. నేను చెప్పింది నీకు అర్థమైందా? అర్థమై ఉండదు కదా, లేదా అర్థమై నటిస్తున్నావా? కానీ నాకు అర్థమయ్యింది. అంటే మీకు అర్థం కాలేదని నేను అర్థమయ్యేలా చెప్తాను. ఇలా రండి. ఇంకోసారి పలాని దొంగతనం చేయాలని చూస్తే అలాగే తీసుకువెళ్ళి రైల్వే ట్రాక్ మీద పడేస్తారు. జాగ్రత్త. పగ్గు వెళ్ళిపోతున్నాడు, త్వరగా పద, మనం వాడిని పట్టుకోవాలి. పెద్దోడా, పగ్గును పట్టుకోవాలంటే ముందు మనం పైకి లేవాలి. ఆయన కొట్టడం వల్ల భూమి గుండ్రంగా తిరుగుతోందని నాకు తెలిసిందే. బన్నీ, శాంతిలాల్ ఇక్కడే ఉన్నాడు. పప్పట్ వాణ్ణి అలాగే పట్టుకో. అరే నేను పప్పట్ని, ఫైల్ మాన్ పప్పట్ని కాదు. నేను వాడిని ఎత్తలేను. అనుమానమా? నువ్వు చూసుకుంటూ ఉండు, మేము ఇప్పుడే వచ్చేస్తున్నాం. చూసుకో, జాగ్రత్త. ఇక వాడిని వదిలిపెట్టకూడదు. శాంతిలాల్ మాల్లోకి వెళ్ళాడు. అడ్డు, మనం ఆ మాల్లోకి వెళ్ళి చూద్దాం. త్వరగా పద. సరే పోనీ. వావ్! ఈ చోట ఎంత అందంగా ఉంది. హై! అరే, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు బుజ్జి? ఇలా రా, కిడ్స్ జోన్ కి వెళ్దాం. ఇదే కిడ్స్ జోన్. ఎటువైపు వెళ్ళాడు? 4 వైపులు వెళ్ళి వెతకండి. తను ఎక్కడికి వెళ్ళాడు? రా, మన ఇద్దరం కలిసి తను వెతుకుదాం. కమాన్. ఇలా చూడు, నువ్వు అటు వెళ్ళు, నేను ఇటు వెళ్తాను. ఇంత పెద్ద మాల్లో మనం ఎక్కడని వెతకాలి? నువ్వు ఇక్కడే కూర్చొని ఆడుకో, వేరే ఎక్కడికి వెళ్ళకూడదు. ఇది చూడటానికి అందంగా ఉంది, క్యూట్ గా ఉంది. వెరీ గుడ్, అలా కూర్చుని ఆడుకోవాలి. మరి ఎక్కడికి వెళ్ళాడు? పెద్దోడా, అదిగో అక్కడున్నాడు చూడు. త్వరగా వెళ్ళి ఆ పగ్గుని పట్టుకెళ్ళిపోదాం. పద వెళ్దాం. కుదరదు, కంగారు పడద్దు. మరైతే ఎలాగా? తేలికుండా వెళ్ళాలి. ఇదిగో ఇలాంటి మాస్క్ వేసుకుని మారువేషంలో వెళ్ళాలి. పిల్లలు, మేము వచ్చేసాం. వద్దు, ఏడవకూడదు. ఈ శాంతిలాల్ ఎక్కడికి వెళ్ళాడు? అరే, అన్ని చోట్ల వెతికేశాం, ఎక్కడా లేడు. శాంతిలాల్,
నువ్వు అక్కడున్నావా? నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఏంటి నువ్వు అలా చూస్తున్నావు? నేను హనీని. ఏయ్, అది నా పగ్గు, నాకు తిరిగి ఇచ్చాయి. కుదరదు, నేను ఇవ్వను. నానా, నా పగ్ తీసుకుని పారిపోతున్నాడు. ఒక్క నిమిషం సెక్యూరిటీ, ఒక పిల్లి వచ్చి నా పక్కన తీసుకెళ్లిపోయింది. అరే అవును, వెంటనే పట్టుకుంటా. నా పగ్గు. ఏ ఆగు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు, ఆగమంటుంటే. ఏ ఆగు. కాదు, ఈ పగ్ మాది. ఏంటి ఇక్కడ ఎంతమంది జనం ఉన్నారు? ఇప్పుడు ఏం చేయాలి? ఏ పట్టుకోండి, పట్టుకోండి వాడిని. వీళ్ళ మధ్యలోంచి వెళ్ళి ఎస్కేప్ అవుతాను. త్వరగా నేను ఇక్కడి నుంచి బయటపడాలి. ఓ నో 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 నో. అలాగలా వాళ్ళ నుంచి తప్పించుకున్నాను. ఆగు, పరిగెత్తుకో. త్వరగా నేను ఇక్కడి నుంచి బయటపడాలి. ఆగు. లేదు, నేను ఆగను. ఆగు. లేదు. ఆగో. ఏ ఆగు, ఆగమంటుంటే. ఏ ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? ఆగమంటున్నానా? సత్యలాల్, నువ్వు ట్రక్ లో కూర్చో. ఆగండి, నా పగ్గు. అక్కడే ఆగు. ఏం చేస్తున్నావు నువ్వు? పగ్ దొంగ. నేనేమి దొంగని కాను. వీడు మా శాంతిలాల్. అది నా పగ్గు. అలాగా? టామీ అంటే మీరేనా? టామీ ఎవరు? నా పేరు మోతి. అతను టామీ, మీరు మోతి. ఉన్నట్టుండి అందరికి ఏమైంది? హనీ, దాన్ని ఇచ్చేయ్. అది శాంతిలాల్ కాదు. సారీ సార్, ఇది మా పగ్గని తప్పుగా అనుకున్నాం. మరి శాంతిలాల్ ఎక్కడున్నాడో చెప్పు. అడుగు వెళ్తున్నాడు శాంతిలాల్. పదండి, పట్టుకుందాం. నేను ఇప్పుడు ఏదైనా మాట్లాడితే ఓవర్గా మాట్లాడానంటావు. వాళ్ళు కూడా పక్కనే ఫాలో అవుతున్నారు. పెద్దోడా, పగ్గు వాళ్ళ చేతికి దొరకకూడదు. త్వరగా వాళ్ళని ఫాలో చేయి. పగ్గు దొరికాడు. అక్కడ చూడండి, ఆ ప్రేమ కింద శాంతిలాల్ నిద్రపోతున్నాడు. డ్రైవర్ జూకి వెళ్ళండి. అతను ఇప్పుడు జూకి వెళ్తున్నాడు. ఏంటి అనుమానమా? ఆవిడ ఇందాక చెప్పారు కదా జూకు వెళ్తున్నానని. ఇక నీకెందుకని అన్ని విషయాలు అనుమానం? నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు? పదండి. తుఫాన్. తుఫాన్? అని ఆ స్కూటర్ని మళ్ళీ తీయద్దు, మళ్ళీ సమస్య వస్తుంది. ఏం పర్వాలేదు, మళ్ళీ సారీ చెప్తే పోయే. త్వరగా పదండి. ఎక్కడ ఎక్కడ? మళ్ళీ తుఫాన్ని తీసుకెళ్లారా? నేను ఏదైనా మాట్లాడితే ఓవర్గా మాట్లాడానంటావు. ఇప్పుడు వాళ్ళు కూడా పగ్గునే ఫాలో అవుతున్నారు. వాళ్ళని ఫాలో అవుదాం రా. ఆ పగ్గుని మనం కిడ్నాప్ చెయ్యాలి. ఇప్పుడు మనం ఆ సైకిల్లో ఎక్కి వాళ్ళని ఫాలో చేద్దాం. త్వరగా పద. నేను సైకిల్ ని రిపేర్ చేస్తున్నా. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఇలా చూడు పాప, టెడ్డీ బేర్ ఇలాగివ్వు. ఇప్పుడు పర్వాలేదు. వాళ్ళని ఫాలో చేయి. త్వరగా వాళ్ళని ఫాలో చేయి. తమ్ముడు, హ్యాండిల్ లేని సైకిల్ ని తొక్కుతున్నాం, జాగ్రత్త. పెడల్ తొక్కుతూ ఉండు. నువ్వు తిన్నగా పోనీ. సర్కస్ లో ఉన్న వాళ్ళు కూడా హ్యాండిల్ లేని సైకిలే తొక్కుతున్నారు. షార్ట్ కట్ తీసుకోనా? అలా వెళితే మనం జూకి త్వరగా చేరుకుంటాం. త్వరగా వెళ్ళి ఏనుగుకి స్నానం చేస్తావా? శాంతిలాల్ జీప్ లో ఉన్నాడు. తన్నే ఫాలో చేయి. ఆ స్కూటర్ వాళ్ళు మన వెనకాతల వస్తున్నారు. ఏంటి అనుమానమా? రాని రాని, నువ్వు మాత్రం పక్కన గమనించు. తమ్ముడు, సైకిల్ వెళ్ళిపోయింది. పర్లేదు, వదిలే. సర్కస్ లో ఒక్క వీల్తో కూడా సైకిల్ తొక్కుతున్నారు కదా. అదిగో శాంతిలాల్ వెళ్తున్నాడు. విషయం ఏంటి? మేం మిమ్మల్ని పిలవలేదు. శాంతిలాల్ అనేది ఒక డాగి. నన్ను డాగి అంటావా? అరే మిమ్మల్ని కాదండి, శాంతిలాల్ అన్నాం. నేనే శాంతిలాల్. తన పేరు శాంతిలాలే. అటు వెళ్తున్నాడు. ఎక్కడ?
పదండి లోపలికి వెళ్దాం. ఉండు, ముందు స్కూటర్ని పార్కింగ్ లో వదిలేసి ఆ తర్వాత టికెట్ తీసుకుంటారండి. జోర్దార్ స్కూటర్ పార్క్ చేయి, నేను వెళ్ళి టికెట్లు తీసుకుంటాను. సైకిల్ ఆపో. ఇప్పుడు ఎలా ఆపాలి? పెద్దోడా బ్రేక్ పట్టుకో. అరే ఇప్పుడు నేను బ్రేక్ ఎక్కడి నుంచి తేవాలి? ఈ చోటు చాలా పెద్దది, మనం విడివిడిగా వెళ్ళి వెతుకుదాం. అన్ని వైపులు వెళ్ళి వెతకండి. శాంతిలాల్ని పట్టుకోండి. ఎవరు వాడిని చూసినా జాగ్రత్తగా పట్టుకోండి. నాకు చాలా దాహంగా ఉంది. నీళ్ళు. నా ఆహారం నన్ను వెతుక్కుంటూ వచ్చింది. అలాగే నేను ఎగిరి వెళ్ళిపోగలను కూడా. శాంతిలాల్, 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 శాంతిలాల్. ఏంటి ఇక్కడ ఉన్నట్టుండి చీకటిగా ఉంది? లైట్ ఆన్ చేయండి. కాపాడండి. అదిగో అక్కడున్నాడు చూడు. నేను ఏదైనా మాట్లాడితే ఓవర్గా మాట్లాడానంటావు. ఆ బౌన్ నుంచి ఆ పగ్గని ఎలా బయటికి తీయగలం? మన ఇద్దరం కలిసి ట్రై చేద్దాం. తమ్ముడు, నేను చిన్నప్పుడు ఒకటి విన్నాను. మన చేతిలో ఉన్నది ఏదైనా విసిరేస్తే మంకీ కూడా అలాగే విసిరేస్తుంది. కానీ అది మంకీ కాదు, గొరిల్లా. ఇది పెద్ద మంకీనే కదా. మనం ఏదైనా విసిరేసి చూద్దాం. అది పగ్గును విసిరేస్తుంది. ఇప్పుడు ఏదైనా మాట్లాడితే ఓవర్గా మాట్లాడానంటావు. నేను తప్పించుకున్నాను. నేను ఏదైనా మాట్లాడితే ఓవర్గా మాట్లాడానంటావు. వాళ్ళు హ్యాపీగా నిద్రపోతున్నారు. పగ్గుని మెల్లిగా తీసుకొచ్చామంటావా? వెళ్ళి తీసుకురా. అరే నువ్వెళ్ళి తీసుకురా. పెరిగిపోద్దా, ఇది మనకు మంచి అవకాశం. ఏం జరిగినా సరే నేను పగ్గును కిడ్నాప్ చేయకుండా వదలను. అలాగే బయటికి లాగండి, లాగండి. శాంతి, శాంతిలాల్నే బయటికి లాగమంటున్నాను. మీరు మంచివారు. మేము 2 సార్లు మీ స్కూటర్ తీసుకెళ్లిపోయినా మీరు మాకు హెల్ప్ చేస్తున్నారు. గొరిల్లా లేచింది. ఇప్పుడు అది మన ఇద్దరిని ఒక పట్టు పడుతుంది. శాంతిలాల్, హలో, నిద్రపోయారా? లేవండి. శాంతిలాల్ని పట్టుకోవడానికి మాకు హెల్ప్ చేయండి. లేవండి. ఎక్కడికి వెళ్ళాడు? కాసేపు క్రితం అని శాంతిలాల్ వెనకాతలు వెళ్ళడం చూశాను. అరే ఇక్కడున్నాడా? అరే వీడేం చేస్తున్నాడు? కిందకెళ్ళి చూద్దాం. హనీ, హనీ, నువ్వేం చేస్తున్నావు? బన్నీనే చెప్పాడు శాంతిలాల్ని చూస్తూ ఉండమని. అందుకే నేను చూస్తున్నాను. ఏంటి? ఏ బుద్ధిలోనాడా? త్వరగా వెళ్ళి పట్టుకో. ఓకే శాంతిలాల్, పరిగెత్తు. మేము నిన్ను పట్టుకోబోతున్నాం. ఆగో, ఆగో.
ఏ అని నోర్మయ్యి, మనం తన్నే పట్టుకోవాలి. శాంతిలాల్ మ్యాన్ హోల్ లోకి వెళ్ళిపోయాడు. ఏంటి అనుమానమా? ఎలాంటి అనుమానం లేదు, దూకేటప్పుడు నేను చూశాను కదా. బండి జోర్దార్, త్వరగా రండి, వచ్చి చూడండి, శాంతిలాల్ మ్యాన్ హోల్ లోకి వెళ్ళిపోయాడు. అందరూ లోపలికి దూకండి. మృగాలన్నీ అటాక్ చేస్తున్నాయి. అందరూ కలిసి manhole ని ఓపెన్ చేయండి. త్వరగా. గట్టిగా లాగండి. గట్టిగా లాగండి. ఐలసా. ఐలసా. గట్టిగా లాగండి. ఐలసా. మనందరం కలిసి దీన్ని ఓపెన్ చేయలేకపోయావే. ఇది ఎలా ఇక్కడికి వచ్చింది? ముందు దీన్ని బయటికి తీయాలి. శాంతిలాల్ బయటకు వచ్చాడు, పట్టుకోండి. శాంతిలాల్ రోడ్డు క్రాస్ చేయొద్దు. శాంతిలాల్ శాంతిలాల్, జాగ్రత్త, ఆగు, చూసుకో. నో శాంతిలాల్. అక్కడున్నాడు, త్వరగా రండి. శాంతిలాల్, ఇప్పుడు మనం ఎలా క్రాస్ చేయాలి? రూల్ ని మేరడమే, మనం జంప్ చేసి వెళదాం. జంప్. ఏం చేస్తున్నావు? సారీ సారీ. తమ్ముడు, శాంతిలాల్ని పట్టుకునే లోపు మనం ప్రాణం పోయేలా ఉంది. పదండి త్వరగా వెళ్దాం, మనకి సమయం లేదు. ఏది ఏమైనా గానీ మనం ఎలాగైనా సరే పక్కన కనిపెట్టి తీరాలి. ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడుతూ ఓవర్గా మాట్లాడానంటావు. అదిగో అక్కడ ఉంది చూడు పగ్గో. ఎక్కడ? అదిగో అక్కడ. అరే ఇలా చూడా. ఇక్కడ చూడాలి, అక్కడ చూడాలి. ఇప్పుడు నేను ఎక్కడ చూడాలి? అరే దద్దమ్మ ఇలా చూడు, ట్రక్కు దూసుకొస్తుంది. ఇప్పుడు మనం ఎలా తప్పించుకోవాలి? ఆఖరికి శాంతిలాల్ దొరికాడు. చేతికొచ్చింది నోటి దాకా రాకుండా పోయింది. అయ్యగారు, తమరు ఇక్కడ ఏం చేస్తున్నారు? బన్నీ, శాంతిలాల్ కింద పడిపోతాడేమో. శాంతిలాల్ ని ఎలాగైనా కాపాడి తీరాలి. ఏంటి అనుమానమా? అవును, తను చాలా చిన్నవాడు, ఏమీ తెలియదు, కదిలితే పడిపోతాడు. అవును, మనం కూడా ఇప్పుడు పైకి వెళ్ళాలి. ఇలా చూడు, ఆ లిఫ్ట్ పైకి వెళ్ళిపోయింది. మనం ఎలా పైకి వెళ్ళగలం? పైకి వెళ్ళడానికి మనం వేరే మార్గాన్ని కనిపెట్టాలి. ఓ రండి, మెట్లెక్కి పైకి వెళ్దాం. అక్కడికి వెళ్ళొద్దు, అక్కడ ప్రమాదం ఉంది. సారీ, మేము వెళ్ళే తీరాలి. ఇది మామూలు మెట్ల లేకపోతే స్నేక్ అండ్ లాడర్ గేమా? పైకి వెళ్దాం పదా. ఇప్పుడు ఏదైనా మాట్లాడితే ఓవర్గా మాట్లాడానంటావు. ఆ పగ్గ ఎక్కడికి వెళ్ళిందో చూడు. మనం అక్కడికి ఎలా వెళ్ళాలి? అదిగో లిఫ్ట్ లో. అలా చూడు, వాళ్ళు కూడా దాని వెంటే పడుతున్నారు. మనం త్వరగా వెళ్ళాలి. అక్కడ లిఫ్ట్ ఉంది, పదా. అరే, ఒంటరిగా ఎలా వెళ్తావు? ఆగు, నేను వస్తున్నాను. చిన్నోడా, లిఫ్ట్ ఆపు. తమ్ముడు, ఈ లిఫ్ట్ ని ఇలాగే ఆపి ఉంచు, నేను వెళ్ళి పగ్ని తీసుకొస్తాను. అరే, పగ్ మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. మనం దాన్ని ఎలా పట్టుకోవాలి? అంతా అయోమయంగా ఉంది. దాన్ని నేను పట్టుకుంటాను. ఏయ్. కానీ నన్నెందుకు వదిలావు? నేను కూడా వస్తున్నా. నాగు, నీకు బుద్ధుందా లేదా? శాంతిలాల్ అటువైపు వస్తున్నాడు. వాణ్ణి నేను తీసుకొస్తాను.
అని జాగ్రత్త, మనం ఈ అవకాశాన్ని వదులుకోకూడదు. దాన్ని ఎలాగైనా సరే పట్టుకో. హనీ! కాపాడండి. నా కాలు పట్టుకో, కాలు పట్టుకో. నేను బానే ఉన్నాను, నాకేం కాలేదు. అరే శాంతిలాల్ పైకి వెళ్తున్నాడు. త్వరగా వెళ్దాం, ఇందులో ఎక్కి పైకి వెళ్దాం. ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడితే ఓవర్గా మాట్లాడానంటారు. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు? అరే నేను శిల్పం కాదు, నేను చోటారాంని. నన్ను చోటే అని పిలుస్తారు. తెలివిలేని మూర్ఖుడా. నేను ఇప్పుడు ఏదైనా చెప్తే చాలా ఓవర్గా చెప్పానంటావు. ఇప్పుడు మనం ఆ పగ్ని ఎలాగైనా పట్టుకొని తీరాలి. పైకి వెళ్ళు, ఇంకా పైకి వెళ్ళు, ఇంకా వెళ్ళు. అదిగో వెళ్తున్నాడు. ట్రాలీ ఆపు. భయపడకు, నేను వస్తున్నా. నేను జారిపోతున్నాను, ఆగలేకపోతున్నాను. అరే తన్ని ఎలా కాపాడాలి? ఐడియా. జోర్దార్, ఈ తాన్ని పట్టుకో. శాంతిలాల్ ఆగు, పడిపోతావు. శాంతిలాల్ పడిపోయాడు. బన్నీ ఆగు, నువ్వు కూడా కింద పడిపోతావు. పట్టుకున్నాను. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. బన్నీ నువ్వు బాగానే ఉన్నావు కదా? శాంతిలాల్ ఎక్కడున్నాడు? పదండి వెళ్ళి వెతుకుదాం. తను కింద ఎక్కడా లేడు. అయితే బిల్డింగ్ లోనే ఉండాలి. పదండి వెళ్ళి వెతుకుదాం. ఆ పగ్గి ఎక్కడికి వెళ్ళాడు? ఇక్కడే ఉండాలి కదా. నువ్వు రెయిన్బో అయిపోయావు. రెయిన్బో కాదు, ర్యాంబో. తీసుకో. నీ అంతటి నువ్వే వచ్చి ఇరుక్కున్నావు కదా. శాంతిలాల్ మాకే సొంతం. మేం వాణ్ణి కిడ్నాప్ చేసుకెళ్లిపోయి డబ్బు సంపాదిస్తాం. అలాగా? అయితే మీరేనా కిడ్నాపర్? అలా జరగడానికి మేము ఒప్పుకోం. శాంతిలాల్ మాతోనే వస్తాడో. మేము వాడిని జాగ్రత్తగా వాడి ఓనర్ దగ్గరికి చేరుస్తాం. ఏదైనా మాట్లాడితే ఎక్కువ మాట్లాడానంటారు. శాంతిలాల్ని మేమే తీసుకువెళ్తాం. హనీనే కొడతావా? నిన్ను వదిలిపెట్టాం. వెళ్ళొద్దు.
తను పైకి వెళ్ళాడు పద. కాపాడండి పెద్దోడా, నన్ను కాపాడు. వదులు, రిమోట్ నాకు ఇచ్చేయ్. వదులు, ఇవ్వు. వదులు. ఇవ్వమంటుంటే ఇవ్వాలి. ఇది నాకు సొంతం. వదులు. అరే, వదలమంటున్నానా? మీ ఆటలు కట్టి పెట్టి ముందు నన్ను కాపాడండి. పట్టుని పట్టుకోండి. క్యాచ్. పెద్దోడా, నన్ను కాపాడు. తమ్ముడు పగ్గు దొరికింది. ఆ సర్లే, నా పరిస్థితి ఏమైందో చూడు. అలాగే ఉండు. ఇప్పుడే రిమోట్ తో కిందికి దింపుతా. దేన్నైనా వెతుకుతున్నావా? రిమోట్ ఇవ్వు. అయితే ముందు శాంతిలాల్ మాకివ్వు. ముందు నువ్వు రిమోట్ ఇవ్వు. ముందు శాంతిలాల్ నువ్వు. లేదు నువ్వు రిమోట్ ఇవ్వు. ముందు నువ్వు శాంతిలాల్ మాకివ్వు. తప్పించుకున్నాను. ఏదైనా మాట్లాడితే ఓవర్ గా మాట్లాడానంటావు. ఇప్పుడు మనం ఎలా కిందకి దిగ్గాలం? మనల్ని ఎవరు కాపాడతారో దాని గురించి మన ఇద్దరం కలిసి ఆలోచిద్దాం. శాంతిలాల్ దొరికాడు, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. టామీ సార్ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మరి మా పరిస్థితి ఏంటి? డబ్బు కాసిపడి మీరు శాంతిలాల్ని కిడ్నాప్ చేద్దాం అనుకున్నారు కదూ. ఉండండి, పోలీసులకు ఫోన్ చేస్తాను. ఇన్స్పెక్టర్ పాండా. అరే వచ్చి ఇరుకున్నాం. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పుడు ఏదైనా మాట్లాడితే ఓవర్ గా మాట్లాడానంటావు. ఇప్పుడు నేను ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాను. కాపాడండి, మమ్మల్ని కాపాడండి. కాపాడండి, కాపాడండి, మమ్మల్ని కాపాడండి. ఎవరైనా సాయం చేయండి. లేదంటే మేము కింద పడిపోయేలా ఉన్నాం. కాపాడండి. మమ్మల్ని కాపాడండి. దయచేసి మమ్మల్ని కాపాడండి. ఈ అడ్రస్ ఇచ్చారు. డోర్ ని ఎందుకని ఓపెన్ చేయడం లేదు? సార్ మీరు ఎవరు? మా ఇంటి డోర్ బెల్ ని మీరు ఎందుకు కొడుతున్నారు? నేనే టామీ సోరంగ్. అరే మిస్టర్ టామీ, ఇదిగోండి మీ శాంతిలాల్. శాంతిలాల్, ఇన్ని రోజులు నువ్వు లేకుండా నేను ఎంతో బాధపడ్డాను. మీరు మా శాంతిలాల్ని కనిపెట్టి ఇచ్చేశారు. నేను మీ అందరికి గోల్డ్ బెల్ట్ గిఫ్ట్ గా ఇస్తాను. ఏంటి? నో థ్యాంక్స్ సార్, మాకు ఇలా ఫ్రీగా ఉండడమే ఇష్టం.